అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతాయని చెప్పచ్చు. రాష్ట్ర రాజకీయాలని రోజుకో మలుపు తిరగొచ్చేయండి మీరు అనుకోవచ్చు. శత్రువులు స్నేహితులు అవ్వచ్చు, స్నేహితులు విడిపోవచ్చు. మిత్రులు శత్రువులు అవ్వచ్చు, స్నేహితులు విడిపోవచ్చు అనేదానికి రాజకీయాలే ప్రథమార్థం. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కూటమి స్నేహం బీటలు వాడతాను. ఎవరు అవునన్నా కాదన్నా ఇది యథార్థం. ఎందుకంటే ఏనుగు బలం ఉన్నాడికి చీమంత బలం ఉన్నాడు వచ్చి సహాయం చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయటం వల్ల ముగ్గురు లబ్ధి పొందారు. బీజేపీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కార్పొరేటర్ గెలవలేడు. ఇవాళ బీజేపీ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు గారు గతంలో వాళ్ళ గ్రామంలో పంచాయతీకి నుంచి ఓడిపోయాడు, నెంబర్గా నుంచుని. అది బీజేపీ వాళ్ళ బలం. ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే ఒక మున్సిపల్ కౌన్సిలర్ గెలవలేడు బీజేపీ పార్టీ తరపున. అది బీజేపీ స్టాండు. ఇక కొంతలో కొంత మెరుగు జనసేన. ఏది జనసేన పార్టీకి కాపు కమ్యూనిటీ సపోర్ట్ ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో గ్రామాల్లోనూ మండలాల్లోనూ జడ్పీటీసీలోనూ అక్కడక్కడ గెలిచారు వాళ్ళు. వాస్తవ బలాలు అయ్యి. ఇక ఇప్పుడు టీడీపీతో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయటం వల్ల టీడీపీకి 16 ఎంపీలు, 134 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా జనసేనకి 21, 2 పార్లమెంట్ సీట్లు, బీజేపీకి 3 పార్లమెంట్ సీట్లు, 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకునే అవకాశం కలిగింది. ఇదంతా కూడా వీళ్ళ గొప్పతనం కాదు, వాస్తవం అయితే ప్రజల గొప్పతనం. ప్రజల కన్నా కూడా మరీ ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఎందుకంటే రాజకీయాల్లో సొంత తప్పులే ఉంటాయి కానీ పక్కాడి మెప్పు ఉండదు. సొంత తప్పులు చేసుకున్న వాళ్ళే ఓడిపోతారు. అలా తప్పులు చేయటంలో తప్పు మీద తప్పు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు, ఆయన ఒకటి అనుకున్నాడు, జరిగింది ఒకటి. అది ఏదైనా కానీ నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చి కూటమి లబ్ధి పొందింది తప్పితే కూటమి గొప్పతనం ఇక్కడ ఏమాత్రం లేదనేది ఈ సందర్భంగా చెప్తున్నా. అలాంటి సందర్భంలో గెలిచారు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మా వల్ల మీరు గెలిచారని బీజేపీ వాడు అంటాడు. ఎవరిని? టీడీపీ వాళ్ళని. జనసేన వాళ్ళు టీడీపీ గెలిపే మాదన్నారు. నిన్న జనకేతనం అనే ఆవిర్భావ సభ సందర్భంగా నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు వీళ్ళు మాట్లాడిన మాటలు కూటమిలో బీటలు అయిపోయినాయి. పైకి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడపోయినా అంతర్గతంగా మౌనం వహిస్తూ చూస్తూ ఉన్నారు. ఎందుకు? రాజకీయాల్లో తొందరపాటు చర్య పనికిరాదు. అందులో దిట్ట చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా చాకచక్యంగా, చాలా లౌక్యంగా, చాలా పెద్దరికంగా వ్యవహరిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితో స్నేహమైన, శత్రుత్వమైన అవతలాడు తెంచుకోవాల్సింది తప్పితే ఆయన ద్వారా రాదు. అంత జాగ్రత్త పడతాడు చంద్రబాబు నాయుడు గారు. మాట తుయ్యుడు, మాట మాట్లాడితేనే కొలతేసి మాట్లాడతాడు. ఎందుకు? అనేక సందర్భాలు అనేక మంది చెప్పారు, అనేక మంది చూసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, ఆయనతో డిఫరెంట్ వాళ్ళు మాటలు నేను పర్సనల్గా కూడా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆయన స్నేహితులు చాలామంది చెప్పారు. ఆయనతో శత్రుత్వం రాదు. ఎదటాడికి చిరాకు పుట్టి నీతో నా వల్ల కాదని వెళ్ళిపోవాల్సిందే తప్పితే ఆయనగా ఎవరిని ఎలమండో, ఎవరిని రమ్మమన్నాడో అలాంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు. దానివల్ల ఏ రోజైనా రాజకీయాల్లో ఆవేశపరులు రాజకీయాల్లో స్థానం లేదు. రాజకీయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళే నిలబడతారు రాజకీయాలు. ఆవేశపరులంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే ఉంటుంది పరిస్థితి. అంటే ఇవాళ ఆవేశపడటంలో కానీ జగన్మోహన్ రెడ్డి 151 బలం వచ్చింది కదా మనకు తిరుగులేదు అనుకోవటం వల్ల కానీ, అలా అనుకోవటం వల్ల ఆయన చేసిన తప్పిదాలు అవ్వచ్చు, మేళ్ళు అవ్వచ్చు, ఏదైనా కానీ ప్రజలకు నచ్చల. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ప్రజలు ఎన్నుకున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని, అంతేగాని ఈడ బలాలతో గెలవల. ప్రజలకి మార్పు కోరుకున్నారు కాబట్టి వీళ్ళు గెలిచారు.
ప్రజాబలంతో గెలిచారు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నిన్న పిఠాపురంలో జయకేతనం మీటింగ్లో మాట్లాడిన మాటలు పార్టీ కేడర్లో అయితే స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇటు తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు కూడా ఒక కామెంట్ పెట్టాడు. అంతేకాకుండా తెలంగాణ నుంచి సినీ నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ కూడా ఒక ట్వీట్ పెట్టాడు. అలాగే చాలా ప్రముఖులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ పిఠాపురం మీటింగ్ మీద. ఇవన్నీ ఏంటంటే విశ్లేషకులు మాట్లాడచ్చు, బయట వాళ్ళు మాట్లాడచ్చు. ఇన్నర్ ఫీలింగ్ అయితే పార్టీలో ఇది ఎక్కడ మనం ఇతనితో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామనే భావన టీడీపీ వర్గాల్లో ఉంది. జనసేన వర్గాల్లో ఉందా లేదో అనేది పక్కన పెడితే టీడీపీ వర్గాల్లో అయితే ఉంది. ఎందుకంటే 135 సీట్లు వచ్చినాన్ని నేనే గెలిపించానని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అన్నాడో అప్పుడు అది తప్పు పడుతున్నారు టీడీపీ శ్రేణులు అంతా. దాన్ని ఉదాహరించే ఒక బియ్యం బస్తాలు ఒడ్లు సామెత తీసుకొచ్చాడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు, ఎమ్మెల్యే రాజమండ్రి రూరల్. అలాగే ప్రతి కార్యకర్త కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అదేవిధంగా జనసేనలు కూడా చేస్తున్నారు, మా బలం లేదు మీరు ఎక్కడ గెలిచారు అని. ఇలాంటి పరిస్థితి ఇవాళ మాటల యుద్ధం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా దారి తీస్తుంది, ఈ కూటమి ఎంతకాలం ఉంటుందనేది ఒక ప్రశ్నార్థకం అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.